అండి అందరికీ. మార్నింగ్ నేను దోసకాయ పప్పును కోడిగుడ్డు పులుసు చేశానండి. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి అది తినరంట. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి సపరేట్గా ఆమ్లెట్స్ వేయాలంట. ఆమ్లెట్స్లోకి ఒక 1 ఆనియన్ తీసుకొని ఇలా కోసుకున్నానండి. మేము ముగ్గురు ఉన్నాము, సో 3 ఎగ్స్ తీసుకున్నాను. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి. సిమ్ చేసేసాను. ఈలోపు మనం కలుపుకుందాము ఆమ్లెట్కి. కొన్ని ఆనియన్స్ తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ కారం బాగా మిక్స్ అయితే ఆమ్లెట్ బాగా వస్తుందండి. అనుకోండి ఎగ్స్ పగలు కొట్టుకొని కారం అనేది మనకి అవ్వదు, దాంట్లో మెల్ట్ అవ్వదు అనమాట, ఉండలుండలుగా అలాగే ఉండిపోద్ది. సో ఫస్ట్ మనం ఇది మిక్స్ చేసుకోవాలి. ఇలాగా పాలు ఉంటే జస్ట్ కొంచెం పాలు కూడా పోసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇందులో పాలు పోయట్లేదు. ఇలా చూసారు కదా, ఇలా బాగా మిక్స్ అయ్యాక మనం ఒక ఎగ్ కలుపుకుందాం. ఎవరిది వాళ్ళకి సపరేట్గా వేసేస్తున్నాను. ఈలోపు చూసారా, ఇది ఇంత కారం ఎగ్లో మిక్స్ చేసుకున్నాను అనుకోండి, ఇది బాగుంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం మూత పెట్టుకుందామండి. ఇలా ఆమ్లెట్ కవర్ చేసుకుంటే కొంచెం ఫ్లఫీగా వస్తుందండి పైకి. ఇంకా తినేస్తామండి. చూసారా ఇప్పుడు కొంచెం మనకి పైకి ఎలా వచ్చిందో దగ్గర చూపించండి. చూసారా కొంచెం పైకి ఎలా వచ్చిందో అలా వేసుకోవాలన్నమాట. ఇంతే అండి. బాయ్. మీరు కూడా ఈ నైట్ ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.